శ్రీగురుభ్యో నమః. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః అనే మొదటి శ్లోకంలో ఈ శరీరం, ఈ పాంచభౌతికమైనటువంటి శరీరం, ఈ శరీరానికి పేరు క్షేత్రం అని పేరు. రకరకాల కారణాలతో దీనికి క్షేత్రం అనే పేరు పెట్టారు. క్షేత్రమిత్యభిధీయతే. ఈ క్షేత్రాన్ని నేను నాది అని అనుకునేవాడు క్షేత్రజ్ఞ అని పిలువబడతాడు అని సంగ్రహంగా ఆ శ్లోకానికి అర్థాన్ని కూడా మనం విచారించుకున్నాం. విస్తృతమైనటువంటి అర్థాన్ని కూడా ఆలోచించుకున్నాం. క్షేత్రం, క్షేత్రజ్ఞ అనే రెండు కొత్త పదాలను ఆ శ్లోకంలో, మొదటి శ్లోకంలో పరమాత్మ పరిచయం చేశాడు. ఈ రెండు పదాల ద్వారా శరీరము, శరీరంలో ఉండేటువంటి జీవుడు, లేదా శరీరము నేను అనుకునేటువంటి వాడు, క్షేత్రం క్షేత్రజ్ఞ, ఈ రెండు వేరువేరు అనేటువంటి చాలా కావలసినటువంటి ఒక ప్రాథమిక ప్రస్తావనను పరమాత్మ చేశాడు. శరీరం వేరు, నేను వేరు. నేను అని పిలువబడేవాడు లేదా జీవుడు లేదా క్షేత్రజ్ఞుడు వీడు వేరు, అలాగే శరీరం వేరు అనేటువంటి భావనను స్పష్టంగా ఆ శ్లోకంలో వ్యక్తపరిచాడు. క్షేత్రం వేరు, క్షేత్రజ్ఞ వేరు అని. పరమాత్మ ఒకడే ఈ సృష్టిలో ఉన్నాడు లేదా ఈ ప్రపంచంలో ఉన్నాడు అనే భావనకు అడ్డుగోడగా నిలిచేవి రెండున్నాయి. ఒకటి సృష్టిలో మనం చూసేటువంటి వస్తువులు, రెండవది చూసేటువంటి ద్రష్టలు లేదా జీవులు. ఈ జీవులందరూ వేరువేరుగా కనిపిస్తూ ఉండగా, చూసే వస్తువులన్నీ కూడా వేరువేరుగా కనిపిస్తూ ఉండగా పరమాత్మ ఒకడే ఉన్నాడు, పరమాత్మ తప్ప ఇంకొక వస్తువును చూడటానికి వీలు లేదు అనే ఉపదేశం చేయటము కష్టమే, చేసిన ఉపదేశాన్ని వినటము కష్టమే. కాబట్టి ఈ రెండు ఉపదేశాలను సరి అయిన రీతిలో నడిపించవలసినటువంటి బాధ్యత పరమాత్మ మీద ఉన్నది. అందులో మొదటి అడ్డుగోడను పరమాత్మ ముందే తొలగించుకున్నాడు. ఈ సృష్టిలో కనిపించే వస్తువులేవి పరమాత్మ కంటే భిన్నంగా లేవు అని చెప్పాడు. పరమాత్మే ఈ జగత్ సృష్టికి, జగత్ ప్రళయానికి కారణం, జగత్తు మొత్తానికి పరమాత్మే కారణం అనేటువంటి అంశాన్ని విస్తృతంగానే చెప్పాడు. రెండవ అడ్డుగోడగా నిలిచినటువంటి జీవులు, ఈ జీవులందరూ వేరువేరుగా కనిపిస్తున్నారు. వేరువేరుగా కనిపించటం అనేది ఏ రకంగా కనిపిస్తున్నారు అంటే శరీర రూపంలో కనిపిస్తున్నారు. ఏ జీవుడు లేదా ఏ మానవుడు, ఏ ప్రాణి కూడా ఈ శరీరాన్నే నేను అనుకుంటూ వస్తున్నది. ఈ శరీరాన్ని నేను అనుకుంటూ మేము వేరువేరుగా ఉన్నాము అనుకుంటూ వేరువేరు జీవులం మేముండగా, వేరువేరు ప్రాణులమో లేదా క్షేత్రజ్ఞులమో మేమందరము ఉండగా పరమాత్మ ఒకడే ఈ సృష్టిలో ఉన్నాడు అనే మాటను ఎలా విశ్వసించేది అని అడుగుతున్నారు. అసలు ప్రాథమికంగా వారికి నేను అంటే ఏమిటో అర్థం కావాలి. ప్రాథమికంగా నేను వేరు, నేను ఉండేటువంటి దేహం వేరు అనేటువంటి భావన రావాలి. ఆ భావన వస్తేనే పై స్థాయి ఉపదేశం చేయటం వీలవుతుంది, లేకపోతే వీలు కాదు అనే ఉద్దేశ్యంతో పరమాత్మ మొదలు శరీరం వేరు, అలాగే జీవుడు వేరు, శరీరం వేరు, శరీరంలో ఉండేటువంటి ఆత్మ వేరు అనే ఉపదేశాన్ని చేశాడు. ఉపదేశాన్ని చేసిన తర్వాత పరమాత్మ చాలా చమత్కారంగా పై శ్లోకంలో తత్వాన్ని, పరమాత్మ తత్వాన్ని ఇలా వెల్లడిస్తున్నాడు. క్షేత్రజ్ఞంచాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్ర క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తత్ జ్ఞానం మతం మమ అని. క్షేత్రజ్ఞంచాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. సర్వక్షేత్రేషు శరీరాలన్నిటిలోనూ, ఎన్ని శరీరాలు ఈ సృష్టిలో ఉన్నాయో అన్ని శరీరాలలోనూ క్షేత్రజ్ఞం మాం విద్ధి, క్షేత్రజ్ఞుడిగా నన్ను తెలుసుకో. శరీరాలన్నిటిలోనూ సర్వక్షేత్రేషు క్షేత్రజ్ఞం మాం విద్ధి, క్షేత్రజ్ఞుడిగా నన్ను అర్థం చేసుకో. క్షేత్రజ్ఞంచాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. భారత, ఓ అర్జున, భరతవంశంలో జన్మించినటువంటి ఓ అర్జున, శరీరాలన్నిటిలోనూ క్షేత్రజ్ఞుడిగా నన్నే అర్థం చేసుకో. క్షేత్రజ్ఞయో జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. క్షేత్రము, క్షేత్రజ్ఞుడు, ఈ రెండిటి యొక్క జ్ఞానము, క్షేత్రజ్ఞానము లేదా క్షేత్రజ్ఞ జ్ఞానము, ఈ రెండు జ్ఞానాలే నిజమైనటువంటి జ్ఞానము అని నా అభిప్రాయము.
క్షేత్రజ్ఞయో జ్ఞానం, క్షేత్రము యొక్క అలాగే క్షేత్రజ్ఞుడి యొక్క లేదా క్షేత్రజ్ఞుల యొక్క జ్ఞానం ఏదైతే ఉన్నదో యత్తత్ జ్ఞానం మతం మమ, అదే జ్ఞానం అని నాకు అభిప్రాయము, అదే తత్వజ్ఞానము అని నాకు నిర్దిష్టమైనటువంటి అభిప్రాయము అని పరమాత్మ ఈ శ్లోకంలో అంటున్నాడు. ప్రతి జీవుడు ఒక శరీరంలో ఉంటున్నాడు. ఒక శరీరంలో ఉండి ఈ శరీరం నేను అని అనుకుంటున్నాడు. ఈ శరీరం నేను అనుకునేటువంటి జీవుడు ఈ శరీరంలోనే నేనున్నాను, ఈ శరీరంలో నేనే ఉన్నాను అని కూడా అనుకుంటున్నాడు. ఈ శరీరంలో నేనున్నాను, ఈ శరీరంలో నేనే ఉన్నాను, ఈ శరీరంలోనే నేనున్నాను అలాంటి విచిత్రమైన భావనలకు లోనైనటువంటి ఈ జీవుడు ఒక శరీరంలో ఉండేటువంటి జీవుడి కంటే రెండవ శరీరంలో ఉండేటువంటి జీవుడు వేరు అని అనుకుంటున్నాడు. అలా అనుకోవటంతో పాటుగా నేను వేరు, ఆ పరమాత్మ వేరు అని కూడా భావనలో ఉన్నాడు. అన్నీ వేరువేరుగా కనిపిస్తున్నాయి అని అనుకుంటున్నాడు. వేరుగా కనిపించటానికి తన యొక్క తార్కిక విశ్లేషణను కూడా వాడుకుంటున్నాడు. ఈ శరీరంలో ఉండేటువంటి నేను, ఇంకొక శరీరంలో ఉండేటువంటి ఇంకొక జీవుడు, వీళ్ళిద్దరూ వేరువేరు. ఎందుకంటే వేరుగా కనిపిస్తున్నారు. ఒకటి వేరుగా కనిపించటంతో పాటుగా వేరుగా అనిపిస్తున్నారు కూడా. వేరుగా అనిపించటం అంటే ఎట్లా అనిపిస్తున్నారు అంటే, ఒక శరీరంలో ఉండేటువంటి జీవుడికి ఉండే సుఖ దుఃఖాలు మరొక శరీరంలో ఉండే జీవుడికి లేవు. ఆ శరీరంలో ఉండేటువంటి జీవుడికి ఉండే విశేషాలు ఈ శరీరంలో ఉండేటువంటి జీవుడికి లేవు. ఏ శరీరానికి అదే ప్రత్యేకం. ఏ శరీరంలో ఉండేటువంటి జీవుడికి సుఖ దుఃఖాలు ప్రత్యేకం. ఇది ఒకే తల్లి కడుపున పుట్టిన బిడ్డలకు కావచ్చు, లేదా ఒకే వంశంలో పుట్టినటువంటి బిడ్డలకు కావచ్చు, ఒకే మనుష్య కులంలో పుట్టిన బిడ్డలకు కావచ్చు, ప్రాణి కులంలో పుట్టిన బిడ్డలకు కావచ్చు, లేదా అసలు శరీరధారులు అని అందరినీ ఒకచోట చేరిస్తే వారందరికీ కావచ్చు. అందరికీ సమానమైనటువంటి న్యాయమే వర్తిస్తోంది. ఏ న్యాయం వర్తిస్తోంది? ఒక శరీరంలో ఉండేటువంటి జీవుడు ఇంకొక శరీరంలో ఉండేటువంటి జీవుడి కంటే చాలా భిన్నంగా ఉన్నాడు, భిన్నమైనటువంటి లక్షణాలను కనబరుస్తున్నాడు. వేరుగా ఉన్నాడు, వేరు లక్షణాలను కూడా కలిగి ఉన్నాడు. వేరుగా ఉండటం మాత్రమే కాదు, వేరు లక్షణాలను కూడా కలిగి ఉన్నాడు. దాన్ని శాస్త్రీయ మర్యాదలో విరుద్ధ ధర్మాధ్యాసము అని అంటారు, లేదా విరుద్ధ ధర్మాశ్రయత్వం అనైనా అంటారు. విరుద్ధమైనటువంటి ధర్మాలున్నాయి. ఈ జీవుడిలో ఉండేటువంటి ధర్మాలు వేరు, ఆ జీవుడిలో ఉండేటువంటి ధర్మాలు వేరు. వేరువేరుగా ఉన్నారు కాబట్టి, వేరు లక్షణాలతో ఉన్నారు కాబట్టి అందరూ వేరువేరు అనే అభిప్రాయంతో ఉన్నారు. ఆ అభిప్రాయాన్ని కొంతసేపు ప్రకటిస్తారు, కొంతసేపు ఈ అభిప్రాయాన్ని కలిగి ఉంటారు, మరి కొంతసేపు ఈ శరీరం నేను అని శరీరంతో కలిసిపోతూ ఉంటారు. కొంతసేపు శరీర ధర్మాలను తమలోకి తెచ్చుకుంటారు, కొంతసేపు శరీరం కంటే భిన్నంగా తమను తాము తెలుసుకుంటూ ఉంటారు. శరీరం కంటే భిన్నంగా కొన్ని సందర్భాల్లో తెలుసుకుంటారు, నాది శరీరం అని వ్యవహరిస్తారు. కొంచెం సేపు నేనే ఈ శరీరం అనే వ్యవహారంలో కూడా జొరబడతారు. జొరబడి ఆయా జీవులను వేరువేరు చేసుకుని చిన్న చిన్నగా మార్చుకుని పరిచ్ఛేదం అని చేసుకుని, శాస్త్రీయ పరిభాషలో చెప్పుకోవడానికి ఇది పరిచ్ఛేదం అనే పేరుతో పిలువబడే పరిచ్ఛేదానికి ఈ జీవుణ్ణి గురి చేసి జీవుణ్ణి వేరువేరుగా తలుస్తున్నారు. ఇలా జీవుడిని తెలుసుకోవటమే క్షేత్రజ్ఞ జ్ఞానం అని అనుకుంటున్నారు. ఇట్లాంటి సందర్భంలో కేవలం ఈ శరీరంలో జీవుడు మాత్రమే లేడు. ఈ శరీరంలో ఉండేటువంటి జీవుడు శరీరాలన్నిటిలోనూ ఉండేటువంటి పరమాత్మ యొక్క ఒక భాగం మాత్రమే. అన్ని శరీరాలలోనూ పరమాత్మ అనేటువంటి ఒక తత్వం ఉన్నది. ఆ తత్వంలో ఒక భాగం మాత్రమే ఈ జీవుడు. అంతే తప్ప ఈ జీవుడు మాత్రమే ఈ శరీరంలో ఉన్నాడు అనే భావన పూర్తిగా తప్పు అని పరమాత్మ నిరూపించదలిచాడు. ఆ నిరూపణ కోసం ఈ రకమైన ఉపదేశం చేస్తున్నాడు. ఏమని ఉపదేశం చేస్తున్నాడు? క్షేత్రజ్ఞంచాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత అని. క్షేత్రజ్ఞుణ్ణిగా నన్ను తెలుసుకో, లేదా క్షేత్రజ్ఞుడు అనేటువంటి అర్థాల్లో నన్ను కూడా చేర్చుకో. క్షేత్రజ్ఞంచాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత.
క్షేత్రజ్ఞుడిగా నన్ను కూడా కలుపుకో, లేదా క్షేత్రజ్ఞుణ్ణి నేను అనే విషయం అర్థం చేసుకో. ఇద్దరున్నారు అని అనుకుంటావా, లేదా పరమాత్మ యొక్క అంశమే అనుకుంటావా అనేది వేరే ప్రస్తుతం విచారించకూడని అంశం అది. ఇద్దరున్నారా ఒకరే ఉన్నారా అనే మాట కూడా అక్కర్లేదు. క్షేత్రజ్ఞుల కోవలో నన్ను కలుపుకో. కాకపోతే క్షేత్రజ్ఞంచాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత, అన్ని శరీరాలన్నిటిలోనూ నన్ను క్షేత్రజ్ఞుడిగా అర్థం చేసుకో. శరీరాలన్నిటిలోనూ ఒక శరీరానికి మాత్రమే నన్ను పరిమితం చేయవద్దు. జీవుణ్ణి ఒక్కొక్క శరీరానికి పరిమితం చేసి పెట్టావు కదా, ఒక్కొక్క శరీరానికి ఒక్కొక్క జీవుడు అనే పరిమితిని విధించి ఆ పరిమితిని కాపాడుకుంటూ వస్తున్నారు కదా, ఆ పరిమితిని క్షేత్రజ్ఞుడు నా విషయంలో మాత్రం వర్తింపజేయవద్దు. నా విషయంలో ఆ పరిమితి వద్దు. నా విషయంలో శరీరాలన్నిటిలోనూ నేను క్షేత్రజ్ఞుడుగా ఉన్నాను అనేది అర్థం చేసుకో. అదెట్లా కుదురుతుందండి? ఒక శరీరానికి ఒకడే ఆత్మ అనే విషయాన్ని మేము నిర్ధారించేసేసాము. ఈ నిర్ధారణ చేసిన తర్వాత మీరు శరీరాలన్నిటిలోనూ నేను కూడా ఉన్నాను అని చెప్తే ఎక్కడి నుంచి కుదురుతుంది? ఒక శరీరానికి ఒకడితోనే సంబంధం, ఒక శరీరానికి ఒక జీవుడితోనే సంబంధం. ఒక జీవుడితో సంబంధం లేకపోతే ఒకే శరీరంలో ఇద్దరు జీవులు కూర్చోవటమో లేదా ఇద్దరు ఆత్మలు కూర్చోవటమో అని రకరకాల సాంకర్యాలన్నీ వచ్చేస్తాయి. అందువలన అదకూడదు. శరీరంలో అంటే ఒక శరీరంలో ఒకడు అనేటువంటి నియమాన్ని మేము పాటించాలి. అలా పాటిస్తేనే మాకు కొన్ని లాభాలు ఉన్నాయి అని అంటారేమో. ఆ నియమాన్ని పాటించుకోండి. ఒక శరీరానికి ఒకడే జీవుడు అనేటువంటి నియమాన్ని కూడా పాటించుకోండి. ఒక శరీరానికి ఒకడే క్షేత్రజ్ఞుడు అనే నియమం కూడా పాటించుకోండి. నేను చెప్తున్నది మాత్రం దీనికంటే పై స్థాయి విషయం. దీనికంటే పై స్థాయి విషయం ఎలా అవుతుంది అంటే, క్షేత్రజ్ఞుడు జీవుడు అనేదాన్ని ఒక శరీరానికి పరిమితంగా మీరు పెట్టుకున్నారు కదా, అన్ని శరీరాలలోనూ ఉండేటువంటి క్షేత్రజ్ఞుడికి, శరీరాలన్నిటిలోనూ ఉండేటువంటి పరమాత్మ అనబడే క్షేత్రజ్ఞుడికి ఏ శరీరంతోనూ సంబంధం లేదు అని పెట్టుకోండి. శరీరాలతో సంబంధం లేని, శరీర సంబంధం లేని శరీరాలలో ఉన్నట్లుగా అనిపించేటువంటి వాడు క్షేత్రజ్ఞుడు పరమాత్మ అని అర్థం చేసుకోండి. అన్ని క్షేత్రాలలోనూ శరీరాలన్నిటిలోనూ ఒక జీవుడో లేదా ఒక ఆత్మ ఉండటానికి వీలు లేదు అని గనక మీరు అనుకునేట్లయితే దానికి కూడా ఏమీ అభ్యంతరం లేదు. శరీరాలన్నిటిలోనూ శరీరాలతో సంబంధం లేకుండా పరమాత్మ అనేవాడు ఒకడున్నాడు అని అర్థం చేసుకోండి. దీనికి కావలసినటువంటి లాజిక్లను కానీ లేదా దీనికి కావలసినటువంటి తర్కాలను కానీ పైన ఉపదేశం చేస్తాము, చేసినప్పుడు అర్థం చేసుకోండి. ప్రాథమికంగా ఈ నిర్ణయానికి రండి అని పరమాత్మ అంటున్నాడు. క్షేత్రజ్ఞంచాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత అని. ఇలా అని ఊరుకునుంటే బాగానే ఉండేదేమో, కానీ క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ అని కూడా రెండవ భాగంలో అంటున్నాడు. క్షేత్రము క్షేత్రజ్ఞుడు అనేటువంటి రెండు అంశాలను సరిగ్గా అర్థం చేసుకుంటే, శరీరము శరీరంలో ఉండేటువంటి జీవుడు లేదా శరీరాలన్నిటిలోనూ ఉండేటువంటి క్షేత్రజ్ఞుడు పరమాత్మ, ఈ రెండు అంశాలను సరిగ్గా అర్థం చేసుకోగలిగితేనే అది జ్ఞానమవుతుంది, అదే తత్వజ్ఞానం అవుతుంది అని కూడా ఈ రెండవ భాగంలో అంటున్నాడు. క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ అని. ఇందులో ఏమని అభిప్రాయపడుతున్నాడు? క్షేత్రజ్ఞయోర్జ్ఞానం అని ఎందుకు? పరమాత్మ తత్వజ్ఞానం చెప్తామన్నారు, పరమాత్మ ఏక ఏవా అని చెప్పేసేయండి, వినేస్తాము, అర్థం చేసుకుంటాము, దానికి కావాల్సింది చేసుకుంటాము. దానికి ఈ క్షేత్రానికి క్షేత్రజ్ఞుడికి సంబంధం ఏమిటి? దీంతో కలిపితేనే తత్వజ్ఞానం అవుతుంది అని ఎందుకు అంటున్నారు అని అడిగితే, దీనికి పరమాత్మ చాలా ఉపనిషత్తుల యొక్క సారాన్ని దృష్టిలో పెట్టుకుని సమాధానం చెప్పాడు అనే అనుకోవాలి. ఈ రకమైనటువంటి ఉపదేశాన్ని చేశాడు అనే అనుకోవాలి. కఠోపనిషత్తులో ఒక సందర్భంలో ఏ శరీరాల్లో ఏ లోకాల్లో ఏ రకంగా తత్వజ్ఞానం కలుగుతుంది అనే విషయం ఒకచోట నిరూపించి పెట్టారు. యథాదర్శే తథా మనుష్యలోకే, యథా స్వప్నే తథా పితృలోకే, యథాప్సు పరీవ దదృశే తథా గంధర్వలోకే, ఛాయాతపయోరివ బ్రహ్మలోకే అని. ఆత్మజ్ఞానం కలగటం అనేది ఏ లోకాల్లో కుదరవచ్చు, ఏ లోకాల్లో ఆత్మజ్ఞానం
కలుగుతుంది లేదా కలగటానికి అవకాశం ఉంది అనేది 4 లోకాలను లెక్కపెట్టి చెప్పారు. ఒకటి మనుష్యలోకం, రెండవది పితృలోకం, మూడవది గంధర్వలోకం, 4వది బ్రహ్మలోకం. మనుష్యలోకం, మనుష్యులం మనం ఉండేటువంటి లోకం ఈ లోకం. రెండవది పితృలోకం, పితృదేవతలు నివసించే లోకం. మూడవది గంధర్వులు నివసించే లోకం. 4వది బ్రహ్మగారు అంటే హిరణ్య గర్భుడు నివసించేటువంటి సత్యలోకం. ఈ 4 లోకాలలోనూ బ్రహ్మజ్ఞానం కలగటానికి అవకాశం ఉంది. కానీ 4 లోకాలలోనూ కలిగేటువంటి జ్ఞానంలో భేదం మాత్రం ఉంది అని కఠోపనిషత్తు చెప్తోంది. మనుష్యలోకంలో కలిగేటువంటి జ్ఞానం అద్దంలో ప్రతిబింబం చూసుకున్నంత స్పష్టంగా ఉంటుంది. అద్దంలో ప్రతిబింబం ఎంత స్పష్టంగా కనిపిస్తుందో, ప్రతిబింబానికి బింబానికి భేదం ఎంత స్పష్టంగా అవగతమవుతుందో, ఎంత పిక్చర్లో స్పష్టత ఉంటుందో అంత స్పష్టంగా బ్రహ్మజ్ఞానం మనుష్యలోకంలో కలుగుతుంది. స్వప్నంలో కనిపించేటువంటి వస్తువు ఎలా కొంచెం స్పష్టంగాను కొంచెం అస్పష్టంగాను తాత్కాలికంగా తెలిసి తర్వాత తెలియనట్లుగా గుర్తు ఉండనట్లుగా సరి అయిన రీతిలో కళ్ళకు కనిపించినట్లు అనిపించనట్లుగా ఎలా తెలుస్తుందో అలా పితృలోకంలో కనిపిస్తుంది. నీళ్లలో చూసేటువంటి ప్రతిబింబం కొంచెం అస్పష్టంగా గోచరిస్తుంది. అద్దంలో కనిపించినంత స్పష్టంగానైతే తెలియదు, అద్దం కంటే కొంచెం అస్పష్టతను కలిగి ఉంటుంది. అలాంటి అస్పష్టతతో గంధర్వలోకంలో బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. నీడ ఎండ, ఛాయాతపవు, నీడ ఎండ ఈ రెండిటికీ ఉండేటువంటి గీత ఎంత స్పష్టంగా తెలుస్తుందో అంత స్పష్టంగా బ్రహ్మజ్ఞానం బ్రహ్మలోకంలో కలుగుతుంది, హిరణ్య గర్భుడి యొక్క సత్యలోకంలో కలుగుతుంది అని ఆ మంత్రం చెబుతోంది. ఈ మంత్రం యొక్క అభిప్రాయం ఏమిటి? ఎందుకు ఒక్కొక్క లోకంలోనూ ఒక్కొక్క విశేషాన్ని ఈ మంత్రం చెప్తోంది? బ్రహ్మజ్ఞానం అంటే ఒకే రకంగా ఉండాలి కదా. మనుష్యలోకంలోనే ప్రత్యేకించి ఆదర్శంలో అంటే అద్దంలో చూసుకుంటే ఎంత స్పష్టంగా ఉంటుందో అంత స్పష్టంగా బ్రహ్మజ్ఞానం కలుగుతుంది అని ఎందుకు చెప్తోంది అని ఆలోచిస్తే, ఈ లోకంలో ఉండేటువంటి శరీరం, ఈ లోకంలో ఉండేటువంటి శరీరంలో ఉండేటువంటి జీవుణ్ణి తెలుసుకోవటం, ఈ లోకంలో ఈ మనుష్య శరీరం లాంటి స్థూల శరీరంలో పరమాత్మను తెలుసుకోవటం అనేది ఒక స్పష్ట విజ్ఞానానికి దారి చూపిస్తుంది. అదే పై లోకాలలో ఉండేటువంటి శరీరాలు ఇంతటి కఠినత్వాన్ని లేదా ఇంతటి స్థూలత్వాన్ని పొంది ఉండవు. ఇంత స్థూలంగా పై లోకాలలో శరీరాలు ఉండవు. అవన్నీ భోగమయమైనటువంటి శరీరాలు, భోగార్థం ఎక్కువగా సృష్టించబడేటువంటి లోకాలవి. కానీ మనుష్యలోకంలో ఉండేటువంటి శరీరం, మానవుల యొక్క శరీరం, అందులోనూ విశేషించి తత్వజ్ఞానం కోసం ప్రయత్నం చేసేటువంటి మానవుల యొక్క శరీరం తత్వజ్ఞానానికి అనుకూలంగా ఉంటుంది. ఆ అనుకూలమైనటువంటి శరీరంలో వచ్చే తత్వజ్ఞానం స్పష్టంగా ఉంటుంది. స్పష్టంగా ఉంటుంది అంటే ఎందుకు ఉంటుంది? స్పష్టంగా మానవులు ప్రయత్నం చేసినంత మాత్రాన, మానవుల యొక్క శరీరం స్థూలమైనంత మాత్రాన, స్థూలమైన శరీరంలో కలిగేటువంటి తత్వజ్ఞానం ఎందుకు స్పష్టంగా ఉంటుంది అని మనం ఇంకొక ప్రశ్నను వేసుకుంటే దానికి సమాధానం ఇంతే చెప్పుకోవాలి. స్థూలమైన ఈ శరీరం కంటే అతి సూక్ష్మమైనటువంటి ఆత్మను, పరమాత్మను విడిగా చూడటం అనేది ఈ శరీరంలో మాత్రమే సాధ్యం. ఈ శరీరంలో మాత్రమే ఇంత స్పష్టంగా శరీరం యొక్క ధర్మాలను అలాగే ఆత్మ యొక్క స్వరూపాన్ని వీటిని విడివిడిగా చూసుకోవటం అనేది సాధ్యం. వేరు శరీరాలలో, వేరే శరీరాలలో అది అంత సులభం కాదు. అందువలన ఈ లోకంలో ఉండేటువంటి శరీరంలో, ఈ లోకంలో ఉండేటువంటి శరీరంలో ఉండేటువంటి ఆత్మను ప్రత్యేకించి వేరుగా తెలుసుకున్నట్లయితే ఆ తత్వజ్ఞానం దృఢంగా నిలబడుతుంది అనే అభిప్రాయంతో పరమాత్మ క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ అని అంటున్నాడు. దీన్నే బ్రహ్మసూత్రాలలో బాదరాయణ మహర్షి గారు హృద్యపేక్షయాతు మనుష్యాధికారత్వాత్ అనే సూత్రంలో కొంచెం వేరే రకంగా నిరూపణ చేసి పెట్టారు. అసలు శాస్త్రం అనేది ఎవరికి? శాస్త్రం, ఉపదేశం అనేది ఎవరికి అంటే ఉపదేశం అనేది ప్రాథమికంగా మనుష్యులకు మాత్రమే. ఉపదేశం అనేది ఇతరులకు చేరవచ్చు, ఇతరులు ఆయా ఉపదేశాలను వినవచ్చు, కానీ మనుష్యులకు మాత్రమే ప్రత్యేకించినటువంటి ఉపదేశాలు ఇవన్నీ.
శాస్త్రం మనుష్యానేవ అధికరోతి హృద్యపేక్షయ. ఆ మనుష్యుల యొక్క హృదయాన్ని దృష్టిలో పెట్టుకునే, మనుష్యుల యొక్క హృదయం యొక్క పరిణామాన్ని, ఆ హృదయం యొక్క లక్షణాలని దృష్టిలో పెట్టుకునే ఈ ఉపదేశాలన్నీ చేయబడి ఉన్నాయి. కాబట్టి అవిశేష ప్రవృత్తమైనటువంటి శాస్త్రం మనుష్యులను ఉద్దేశించి మాత్రమే చేయబడి ఉంది. కాబట్టి మనుష్యులకే ఈ శాస్త్రంలో అధికారం ఎక్కువ. కాబట్టి మనుష్య శరీరంలో ఉండేటువంటి ఆత్మను తెలుసుకోవటంలోనే విశేషం ఎక్కువ. ఈ జన్మలో అంటే మనుష్య జన్మలో వచ్చేటువంటి ఆత్మజ్ఞానానికి స్పష్టత ఎక్కువ. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకునే పరమాత్మ కూడా క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ అని అంటున్నాడు. మాట చాలా సంగ్రహంగా అన్నాడు. క్షేత్రజ్ఞంచాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత అని అన్నాడు. అందులో క్షేత్రజ్ఞ అనేదాన్ని ఇంతకుముందు శ్లోకంలోనే పరిచయం చేసేశాడు. చేసి ఆ క్షేత్రజ్ఞ అహమేవా అని చిన్న మాట మాత్రమే పెట్టాడు. కానీ ఉపనిషద్వాక్యాల యొక్క పరిపూర్ణమైన సారం మొత్తాన్ని ఈ మొదటి భాగంలో గుచ్చిపెట్టాడు. క్షేత్రజ్ఞంచాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత అనేటువంటి భాగంలో మొత్తం ఉపనిషత్తుల యొక్క సారాన్ని మొత్తం గుచ్చి పరమాత్మ మన ముందు ఉంచుతున్నాడు. ఉదాహరణకు ఈశావాస్యోపనిషత్తులో సపర్యగాత్ శుక్రం అకాయం అవ్రణం అస్నావిరం శుద్ధం అపాపవిద్ధం కవిర్మనీషీ పరిభూ స్వయంభూ యాథాతథ్యతోర్థాన్ వ్యదధాత్ శాశ్వతేభ్య సమాభ్య అనేటువంటి మంత్రంలో శరీరం వేరు ఆత్మ వేరు అనే అంశాన్ని చూపించటానికి సపర్యగాత్ శుక్రం అకాయం, ఏ రకమైనటువంటి శరీరం లేనివాడు, ఏ రకమైనటువంటి సూక్ష్మ స్థూలాది శరీరాలు లేనివాడు, శరీరాలతో సంబంధం లేకుండా శరీరాల యందు నివసించి ఉండేటువంటి వాడు. సపర్యగాత్ అన్ని చోట్ల ఉండేవాడు. ఆ అన్ని చోట్ల ఉండటంతో పాటుగా ఏ వస్తువుతోనూ సంబంధం లేకుండా ఉండేవాడు, ఏ శరీరంతోనూ సంబంధం లేకుండా ఉండేవాడు అనే అంశాన్ని చూపించారు. ఈశావాస్యోపనిషత్తులో చూపించారు. అదేవిధంగా కేనోపనిషత్తులో ఇహచేదవేదీదథ సత్యమస్తి నచేదిహావేదీన్ మహతీ వినష్టి భూతేషు భూతేషు విచిత్య ధీరా ప్రేత్యాస్మాల్ లోకాదమృతా భవంతి అనేటువంటి మంత్రంలో ఏ మానవుడైనా సరే ఇహచేదవేదీత్, ఈ జన్మలో ఈ మనుష్య జన్మలో ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోగలిగితే అథ సత్యమస్తి, అటువంటి మానవ జన్మకు ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది. నచేదిహావేదీత్, ఒకవేళ ఈ జన్మలో తెలుసుకోలేకపోయినట్లయితే మహతీ వినష్టి, మళ్ళీ ఇదే రకమైనటువంటి వినాశానికి గురి కావలసి ఉంటుంది, ఇదే రకమైనటువంటి నష్టానికి గురి కావలసి ఉంటుంది. మరి ఏం తెలుసుకోవాలి, ఎలా తెలుసుకోవాలి అని అడిగితే భూతేషు భూతేషు విచిత్య ధీరాః, జీవులు ఉండేటువంటి శరీరాలన్నిటినీ వెతుకుతూ, శరీరాలను ఆత్మ కలిగినటువంటి ఆ శరీరాలన్నిటినీ వెతుకుతూ, ఆ శరీరాలన్నిటిలోనూ పరమాత్మను దర్శించుకుంటూ ప్రేత్యాస్మాల్ లోకాదమృతా భవంతి, ఈ శరీరాన్ని విడిచిపెట్టి అమృతత్వాన్ని పొందగలుగుతారు అని కేనోపనిషత్తులో చెప్పిన మాటను పరమాత్మ మరొకసారి చూపిస్తున్నాడు. సర్వక్షేత్రేషు భారత, క్షేత్రాలన్నిటిలోనూ భూతేషు భూతేషు విచిత్య ధీరా, క్షేత్రాలన్నిటిలోనూ పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోమని చూపిస్తున్నాడు. కఠోపనిషత్తులో అశరీరం శరీరేషు అనవస్థేష్వస్థితం మహాంతం విభుమాత్మానం మత్వా ధీరో నశోచతి అనే మంత్రంలో ఈ భావాన్ని మరింత విస్తృతంగా చూపించారు. అశరీరం, ఆ పరమాత్మకు శరీరం లేదు, కానీ శరీరేషు అవస్థితం, శరీరాలన్నిటిలోనూ ఆ పరమాత్మే నిలవై ఉన్నాడు. శరీరాలకు అనవస్థితేషు, ఏ రకమైనటువంటి స్థిరత్వం లేదు, శరీరాలు తాత్కాలికమైనటువంటి శరీరాలు, శరీరాలు పడిపోయేటువంటి శరీరాలు, పడిపోయేటువంటి శరీరాలలో సంబంధం లేని పడిపోని పరమాత్మ నిలిచి ఉన్నాడు. ఎలాంటి పరమాత్మ? మహాంతం విభుం ఆత్మానం మత్వా ధీరో నశోచతి, సర్వవ్యాపకుడు ఆ పరమాత్మ. అలాగే వివిధాలుగా కనిపించే, రకరకాలుగా కనిపించేటువంటి స్వభావం ఉన్నవాడు. అటువంటి ఆత్మను, పరమాత్మను తెలుసుకుని మత్వాధీరో నశోచతి, ఏ రకమైనటువంటి శోకానికి గురికాడు అని చెప్తోంది. ఆ చెప్పిన భావాన్ని పరమాత్మ శరీర సంబంధం లేని శరీరాలన్నిటిలోనూ ఉండేటువంటి తత్వాన్ని, పరమాత్మ తత్వాన్ని ఈ శ్లోకంలో చూపిస్తున్నాడు. ప్రశ్నోపనిషత్తులో
పరమేవాక్షరం ప్రతిపద్యతే సయోహవై తదచ్ఛాయమశరీరమలోహితం శుభ్రమక్షరం వేదయతే యస్తు సౌమ్య స సర్వజ్ఞ సర్వో భవతి అనేటువంటి మంత్రభాగంలో లేదా వాక్య భాగంలో ఏ రకమైనటువంటి శరీర ధర్మాలు కలిగి ఉండని శరీర ధర్మాలకు అతీతమైనటువంటి పరమాత్మను తెలుసుకుంటే గనక స సర్వజ్ఞ సర్వోభవతి, వాడు సర్వాత్మకుడవుతాడు, సర్వజ్ఞుడవుతాడు, పరమాత్మతో ఏకీభావాన్ని పొందుతాడు అని చూపిస్తున్నది. ఆ దృష్టితో కూడా పరమాత్మ తత్వజ్ఞానం అంటే క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ అని ఇక్కడ మనకు చూపిస్తున్నాడు. ముండకోపనిషత్తులో యస్ సర్వజ్ఞ సర్వవిత్ యస్యైష మహిమా భువి దివ్యే బ్రహ్మపురే హ్యేష వ్యోమన్యాత్మ ప్రతిష్ఠిత అనేటువంటి మంత్రంలో సర్వజ్ఞ సర్వవిత్, సర్వజ్ఞుడు సర్వ విషయక జ్ఞానవంతుడు అయినటువంటి ఆ పరమాత్మ యొక్క గొప్పదనం ఈ విధంగా ఉన్నది. ఈ భూమిలో ఉండేటువంటి బ్రహ్మపురాలు అనబడేటువంటి శరీరాలకు బ్రహ్మపురాలు అని ముండకోపనిషత్తు అట్లాగే బృహదారణ్యకోపనిషత్తు కూడా పేరు పెట్టినాయి. ఈ బ్రహ్మపురాలలో ఈ పరమాత్మ కొలువై ఉన్నాడు. దివ్యే బ్రహ్మపురే హ్యేష వ్యోమన్యాత్మ ప్రతిష్ఠిత. అందులోనూ ఒక నిర్దిష్టమైనటువంటి స్థానంలో హృదయాకాశంలో ఈ పరమాత్మ కొలువై ఉన్నాడు అని చెప్తోంది. చెప్పటం ద్వారా ఈ శరీరాలు జీవుడి శరీరాలు అని అందరూ అనుకుంటున్నారు. ఆయా జీవులకు ప్రత్యేకమైనటువంటి శరీరాలు ఇవి అని అనుకుంటున్నారు. జీవుల యొక్క శరీరాలు కావు ఇవి, పరమాత్మ యొక్క శరీరాలు. అందువలనే వీటికి బ్రహ్మపురాలు అని పేరు అని చూపిస్తోంది. ఆ చూపించిన భావాన్ని పరమాత్మ మార్చి క్షేత్రజ్ఞంచాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత అని ఈ శ్లోకంలో అంటున్నాడు. ప్రతి శరీరంలోనూ ఆయా జీవులను పరిమితం చేసుకోవద్దు, శరీరాలన్నిటిలోనూ నేను ఉన్నాను అనేటువంటి భావనను సరిగ్గా అర్థం చేసుకోండి అని అంటున్నాడు. మాండూక్యోపనిషత్తులో సర్వం హ్యేతద్ బ్రహ్మాయమాత్మా బ్రహ్మసోయమాత్మా చతుష్పాత్ అని ప్రారంభించి స్వప్నావస్థలోను, జాగ్రత్త అవస్థలోను, స్వప్నావస్థలోను, సుషుప్తి అవస్థలోను ఈ ఆత్మకు ఏ రకమైనటువంటి విశేషం కలుగుతుంది, ఆత్మకు లేదా పరమాత్మతత్వానికి ఏ రకమైనటువంటి అవయవాలు, ఏ రకమైనటువంటి శరీరాలు ఆచ్ఛాదనలుగా ఉంటాయి అనే విషయాన్ని నిరూపించి శరీరాలన్నీ కూడా, అన్ని శరీరాలు, ఆ శరీరాలు జాగ్రత్త అవస్థలో ఉండే శరీరాలు కావచ్చు, స్వప్నావస్థలో ఉండే శరీరాలు కావచ్చు, లేదా సుషుప్తి అవస్థలో ఉండేటువంటి శరీరం కావచ్చు, ఏ రకమైన శరీరమైనా సరే ఆ శరీరం పరమాత్మదే అనే విషయాన్ని కొంచెం సూచనాత్మకంగా వెల్లడించాడు. ఆ వెల్లడించిన విషయాన్ని పరమాత్మ ఈ శ్లోకంలో క్షేత్రజ్ఞంచాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత అని అంటున్నాడు. ఐతరేయోపనిషత్తులో ఉపనిషత్తు మొత్తమే శరీర వ్యతిరిక్తమైనటువంటి ఆత్మతత్వాన్ని చూపించటానికి మొదలైంది. కాబట్టి స ఏతమేవ సీమానం విదారీయ ఏతయా ద్వారా ప్రాపద్యత కథన్విదం మదృతే స్యాదితి. ఈ శరీరాన్ని సృష్టి చేసినటువంటి పరమాత్మ ఈ శరీరంలో గనక నేను ప్రవేశించకపోతే, ఈ శరీరంలో నేను ఉండకపోతే ఈ శరీరం ఎలా నిలబడుతుంది? నేను లేని వస్తువు ఈ సృష్టిలో నిలబడేందుకు అవకాశం లేదు కదా. కాబట్టి ఈ సృష్టిలో నేను ఉంటేనే వస్తువు నిలబడుతుంది. కాబట్టి ఈ శరీరంలోకి కూడా నేను ప్రవేశించవలసిందే, నేను ఉండి ఈ శరీరాన్ని నిలబెట్టవలసిందే అని ఆలోచించాడు. ఆలోచించి ఏతమేవ సీమానం విదార్య ఏతయా ద్వారా ప్రాపద్యత. ఈ శరీరంలోకి మన తలకాయలో ఉండేటువంటి మధ్య భాగాన్ని, సరిగ్గా మనం పాపిడి అని తెలుగులో వ్యవహరించే భాగాన్ని కొంచెం పగలగొట్టి ఆ పగలగొట్టిన దారిలోంచి లోపలికి వెళ్ళాడు అనే అభిప్రాయాన్ని కూడా వెల్లడించారు. మనకు కూడా పసిపిల్లలకు చూసినప్పుడు కొంచెం నెత్తి మీద భాగం, నడునెత్తిన భాగం కొంచెం చిల్లుగా కనిపించటం, క్రమంగా ఆ చిల్లు పూడుకోవటం అనే అంశం అనుభవంలోకి ఉన్న అంశమే అనే భావించవచ్చు. ఆ బ్రహ్మరంధ్రంలో నుంచి పరమాత్మ ప్రవేశించాడు అని చాలా విస్తారంగా వర్ణించి పెట్టారు. ఆ వర్ణించిన విధానం ప్రకారం శరీరాన్ని సృష్టి చేసిన పరమాత్మ ప్రవేశించి ప్రతి శరీరంలోనూ పరమాత్మే నిలవై ఉన్నాడు అనే విషయం స్పష్టంగా మనకు తెలిపేట్టుగానే ఉంది. ఆ విధానమంతా ఐతరేయోపనిషత్తులో ఉండేటువంటి విధానమంతా కూడా శరీరాలన్నిటిలోనూ పరమాత్మే ఉన్నాడు అనే భావననే దృఢం చేస్తూ ఉన్నది.
తైత్తిరీయోపనిషత్తులో తత్ సృష్ట్వా తదేవానుప్రావిశత్ తదను ప్రవిశ్య సత్యత్యచ్చ అభవత్ అనేటువంటి వాక్య సందర్భంలో ఈ శరీరాన్ని, శరీరంతో పాటు మిగతా వస్తువులన్నిటినీ సృష్టి చేసినటువంటి ఆ పరమాత్మ సృష్టి చేసిన ఆ శరీరంలోకి ప్రవేశించాడు. ప్రవేశించి ఆ శరీరాలన్నిటినీ నిలబెట్టి వ్యవహారాన్ని మొత్తం చేసుకున్నాడు అనే అంశాన్ని ప్రతిపాదన చేస్తోంది తైత్తిరీయోపనిషత్తులోని వాక్యం. ఆ వాక్యం ప్రకారం కూడా శరీరాలన్నిటిలోనూ పరమాత్మే ఉన్నాడు అనేటువంటి భావాన్ని పరమాత్మ మనకు క్షేత్రజ్ఞంచాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత అని తెలియచేస్తున్నాడు. ఛాందోగ్యోపనిషత్తులో చాలా సందర్భాలలో ఈ శరీరము ఆత్మ అనేటువంటి సందర్భం వచ్చినప్పటికీ మఘవన్ మర్త్యం వా ఇదం శరీరం అని ఒక ఉపదేశం ఉంది. ఓ ఇంద్రుడా, ఈ శరీరం మర్త్యం అంటే మరణానికి లోను కావలసినటువంటి శరీరం. ఈ శరీరానికి మరణం ఉన్నది. కాకపోతే ఈ శరీరంలో ఉండే మరొక విశేషం ఏంటంటే ఆత్మమృత్యున అనే అంశం అలా ఉండగా తదస్య అశరీరస్య అమృతస్య ఆత్మనః ఆశ్రయః. ఈ శరీరం మరణం లేనటువంటి ఆత్మకు ఆశ్రయమైనటువంటి శరీరం. మరణం లేని, మరణ సంబంధం లేని పరమాత్మకు ఈ శరీరం ఆశ్రయం. పరమాత్మ ఈ శరీరంలోనే ఉన్నాడు. ఈ శరీరంలో ఈ శరీరంతో సంబంధం లేకుండా ఉన్నాడు. అదెట్లా కుదురుతుంది? శరీరంలో ఉన్నాడు అని ఒకవైపు చెప్పి శరీరంతో సంబంధం లేకుండా ఉన్నాడు అని చెప్పడం ఎలా కుదురుతుంది అనే ప్రశ్నకు కూడా సమాధానం ఇక్కడే ఛాందోగ్యోపనిషత్తులోనే స్పష్టంగా ఉంది. ప్రియం అప్రియం అనే భావన ఉన్నట్లయితే ఆ శరీరంతో సంబంధం ఉన్నట్లు. ఒక శరీరంలో నుంచుని ఈ శరీరం నుండి ప్రియము ఒకటి అప్రియం ఒకటి అనే భావనను చేస్తూ ఉంటే ఈ శరీరానికి ఆ జీవుడికో లేదా ఆ ఆత్మకో సంబంధం ఉన్నట్లు. సశరీరస్య సతః నహ వై సశరీరస్య సతః ప్రియాప్రియయోరపహతిరస్తి. కానీ ఎప్పుడైతే ప్రియము అప్రియము అని రెండు లేవో, ప్రియము అప్రియము అనేటువంటి విభాగం రాదో, అలాంటి సందర్భంలో ఆ శరీరానికి, ఆ వస్తువులకు, ఆ వ్యక్తికి లేదా ఆ ఆత్మకు సంబంధం లేదు. అశరీరం వావసంతం న ప్రియా ప్రియే స్పృశతః. పరమాత్మకు ప్రియము లేదా అప్రియము, ఇష్టమైనది లేదా కష్టమైనది అనేటువంటి రెండు అంశాలు లేవు కాబట్టి ఈ శరీరంలోనే ఉన్నప్పటికీ, ఈ శరీరాలన్నిటిలోనూ ఉన్నప్పటికీ ప్రియాప్రియ సంబంధం లేదు కాబట్టి ఆయనకు ఈ శరీరంతో సంబంధం లేదు అని ఛాందోగ్యోపనిషత్తు తీర్మానం చేసి పెట్టింది. ఆ తీర్మానాన్ని అనుసరించి శరీరాలతో సంబంధం లేని, ప్రియాప్రియ సంబంధం లేని శరీరాలన్నిటిలోనూ ఉండేటువంటి తత్వం పరమాత్మ తత్వం అని పరమాత్మ క్షేత్రజ్ఞంచాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత అని చెప్తున్నాడు. బృహదారణ్యకోపనిషత్తులో సవా ఏష మహానజ ఆత్మ అనేటువంటి ఒక విస్తృతమైనటువంటి ప్రకరణంలో అజహ పుట్టుక లేనటువంటి ఆత్మ పుట్టుక ఉండేటువంటి ఈ శరీరంలో ఎలా మనకు భాషిస్తున్నాడు. ఆత్మకా పుట్టుక లేదు, కానీ శరీరానికి పుట్టుక కనిపిస్తోంది. ఈ రెండు కలిసి ఎలా వ్యవహారానికి లోనవుతున్నాయి, ఏ విధంగా ఈ రెండు వ్యవహారానికి లోనవుతున్నాయి, ఏ విధంగా ఈ రెండింటినీ విడదీసి చూసుకోవాలి అనే అంశాన్ని చాలా విస్తృతమైనటువంటి ప్రకరణంలో ఉపదేశం చేశారు. ఆ ఉపదేశం చేసినటువంటి అంశాన్ని కూడా పరమాత్మ దృష్టిలో ఉంచుకుని క్షేత్రజ్ఞంచాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత అని అంటున్నాడు. అయితే ఈ 10 వాక్యాలు, 10 రకాల వాక్యాలు ఆత్మ అని అంటున్నాయి, పరమాత్మ అని అంటున్నాయి. కానీ మన యొక్క ప్రాథమికమైనటువంటి సందేహానికి సమాధానం చెప్పగలిగే స్థితిలో ఈ వాక్యాలు లేవేమో అని అనుకోవాలి. మన సందేహం ఒక శరీరంలో ఒక ఆత్మన, ఇద్దరు ఆత్మల. ఒక ఆత్మ అనుకుంటే నేను ఒక్కడనే ఉండాలి, ఇద్దరు ఆత్మలు అనుకుంటే గనక నాతో పాటు పరమాత్మ కూడా ఉండొచ్చు. పరమాత్మ ఈ శరీరంతో సంబంధం ఉండి ఉన్నాడా లేకుండా ఉన్నాడా అనేది ఎక్కర్లేదు. ఈ శరీరంలో ఉన్నాడు అంటే ఇద్దరైపోవాలి. ఇద్దరు ఆత్మలున్నారా, ఒకే ఆత్మ ఉన్నాడా అనేది మనకి ప్రాథమికమైన ప్రశ్న. ఈ వాక్యాలతో అంత తొందరగా తీరని ప్రశ్న. దాన్ని సులభంగా తీర్చుకోవాలంటే ఒకే ఒక వాక్యం పెట్టుకోవచ్చు. ద్వా సుపర్ణా సయుజా సఖాయ సమానం వృక్షం పరిషస్వ జాతే తయోరన్యః పిప్పలం స్వాద్వత్తి అనశ్నన్నన్యః అభిచాకశీతి. ఒక చెట్టు కొమ్మ మీద 2 పక్షులు ఉన్నట్లుగా,
చెట్టులాంటి ఈ శరీరం మీద, కొమ్మలాంటి ఈ శరీరంలో ఇద్దరు ఆత్మలు ఉన్నారు. ఒకడు జీవుడు, మరొకడు పరమాత్మ. ఆ జీవుడనేవాడు ఈ శరీరంలో ఉండి ఈ శరీరంలో ఉండేటువంటి కర్మ ఫలితాలన్నిటినీ తింటూ ఉంటాడు, అనుభవిస్తూ ఉంటాడు. పరమాత్మ అనేటువంటి రెండవ భాగం లేదా పరమాత్మ అనేటువంటి వాడు మాత్రం ఈ శరీరంలో ఏ రకమైనటువంటి భోగాన్ని అనుభవించడు. ఏ రకమైన భోగాన్ని అనుభవించకుండా అనశ్నన్నన్య అభిచాకశీతి, ఆయన కేవలం ప్రకాశిస్తూ ఉంటాడు. ఈ శరీరంలో ఉంటాడు, ఉండి ప్రకాశిస్తూ ఉంటాడు. ప్రకాశిస్తూ ఉన్నంత మాత్రాన ఈ శరీరంలో ఏ రకమైన భోగాలను పుచ్చుకోడు. ఈ శరీరంలోనే కాదు, ఏ శరీరంలోనూ భోగాలను పుచ్చుకోడు. ఆయా జీవులు మాత్రం ఆయా శరీరాలలో భోగాలను పుచ్చుకుంటున్నాము అని అనుకుంటూ ఉంటారు. ఇది ఈ వాక్యం యొక్క తాత్పర్యం. ఈ వాక్యం మన యొక్క ప్రశ్నకు ఎంతో కొంత సమాధానాన్ని ఇవ్వగలుగుతుంది. ఒక శరీరంలో ఇద్దరు ఆత్మలు ఉండవచ్చు, కాకపోతే ఇద్దరూ అనుభవించడానికి వీల్లేదు. అనుభవం మాత్రం ఒక్కరికే ఉండాలి. ఇద్దరు ఉండవచ్చు. ఇద్దరు ఉండటం అనేది ఏ రకంగా ఉపపన్నం కావచ్చు, ఏ రకంగా కుదురుతుంది అనే అంశాన్ని మాత్రం మనం వేరువేరు సందర్భాలలో వేరువేరుగా పరీక్షించుకోవలసిందే. ఒక శరీరంలో ఇద్దరు ఆత్మలు ఉండి తీరవచ్చు కాబట్టి ఏతద్యో వేత్తి తం ప్రాహు క్షేత్రజ్ఞ ఇతి తద్విదః అనేది కుదురుతుంది. ఈ శరీరాన్ని నేను, నాది అని అనుకునేవాడు జీవుడు, క్షేత్రజ్ఞుడు అనే అంశం కూడా కుదురుతుంది. దాంతో పాటుగా ఈ శరీరంలో కాక శరీరాలన్నిటిలోనూ క్షేత్రజ్ఞంచాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత అనే అంశం కూడా కుదురుతుంది. ఇలా రెండు అంశాలు కుదురుతున్నాయి కాబట్టి, రెండు అంశాలకు సరి అయిన ప్రాథమికమైన ఉపపత్తి ఉంది కాబట్టి పరమాత్మ చెప్పిన వాక్యాన్ని మనం ఈ రకంగా అర్థం చేసుకోవచ్చు. శరీరాలన్నిటిలోనూ శరీర సంపర్కం లేకుండా, ఆయా శరీరాలతో సంబంధం లేకుండా, శరీరాలతో ఏ రకమైన సంబంధము లేకుండా, ఆయా శరీరాల వలన కలగవలసినటువంటి భోగాలు లేకుండా పరమాత్మనైనటువంటి నేను శరీరాలన్నిటిలోనూ కొలువై ఉన్నాను. ఇలాంటి పరమాత్మ తత్వజ్ఞానము, ఈ జీవుడి యొక్క తత్వజ్ఞానము సరి అయిన రీతిలో కలిగితే అదే తత్వజ్ఞానము అని నా అభిప్రాయం. క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ.